మొబైల్ ఫోన్ ఒక్క క్షణం ఆగిపోతే ప్రపంచమే ఆగిపోయినట్లుంటుంది. ఇదే పరిస్థితి మేడారం వెళ్లిన భక్తులకు ఎదురవుతోంది. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు కోట్లాది భక్తులు తరలివస్తున్నారు. అయితే అక్కడికొచ్చిన భక్తులకు మొబైల్ నెట్వర్క్ సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. మేడారం పరిసరాల్లో సెల్ సిగ్నల్స్ మొరాయిస్తూ ఉండడంతో ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జియో నెట్వర్క్ పూర్తిగా డౌన్ అవుతోందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. మేడారం జాతర ప్రాంతంలో జియో వినియోగదారులకు కాల్స్, డేటా పూర్తిగా అందుబాటులో లేవని అంటున్నారు. అత్యధికంగా ఉపయోగించే నెట్వర్క్ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులను సంప్రదించలేక భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఎయిర్టెల్ సిగ్నల్స్ ఫోన్లలో కనిపిస్తున్నప్పటికీ కాల్స్ కనెక్ట్ కావడం లేదని భక్తులు చెబుతున్నారు. డయల్ చేసిన వెంటనే డ్రాప్ కావడం, వాయిస్ స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర సందర్భాల్లో సమాచారం చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇతర నెట్వర్క్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ సేవలు కొంతమేరకు నయమని భక్తులు చెబుతున్నారు. కాల్స్ నెమ్మదిగా అయినప్పటికీ కనెక్ట్ అవుతున్నాయని అంటున్నారు. ఇంటర్నెట్ పరిమిత వేగంతో పనిచేస్తోందని చెబుతున్నారు. మేడారం మహాజాతర సందర్భంగా గత జాతరల్లో బీఎస్ఎన్ఎల్ సంస్థ భక్తులకు, మీడియాకు ఉచిత ఇంటర్నెట్, వైఫై సదుపాయం కల్పించింది. దీంతో భక్తులు పరస్పరం సంప్రదించుకోవడం, తప్పిపోయిన భక్తులను త్వరగా గుర్తించడం సులభమయ్యేది. కానీ ఈసారి ఉచిత ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో నెట్వర్క్ సమస్యలు తలెత్తి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో లాగానే బీఎస్ఎన్ఎల్ ఉచిత లేదా ప్రత్యేక నెట్వర్క్ సదుపాయం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. మేడారం జాతర సందర్భంగా ఒకేసారి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మొబైల్ టవర్లపై తీవ్ర ఒత్తిడి పడినట్లు తెలుస్తోంది. తాత్కాలిక టవర్లు, అదనపు నెట్వర్క్ బూస్టర్లు సరిపడా ఏర్పాటు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముందస్తు ప్రణాళికల లోపమే నేటి నెట్వర్క్ సంక్షోభానికి దారితీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక నెట్వర్క్ సమస్యల కారణంగా యూపీఐ, ఆన్లైన్ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రసాదాల కొనుగోలు, పార్కింగ్ ఫీజులు, తాత్కాలిక దుకాణాల్లో లావాదేవీలు నగదు రూపంలోనే సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నగదు అందుబాటులో లేని భక్తులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ సేవలు సరిగా లేకపోవడం భద్రతాపరంగా కూడా ఆందోళన కలిగిస్తోంది. తప్పిపోయిన భక్తులు కుటుంబ సభ్యులను సంప్రదించలేక ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సమాచారం, అధికారిక సూచనలు వేగంగా చేరకపోవడం ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశముందని పలువురు హెచ్చరిస్తున్నారు. మేడారం మహాజాతర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని టెలికాం సంస్థలు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. తాత్కాలిక మొబైల్ టవర్లు, అదనపు నెట్వర్క్లు ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద నెట్వర్క్ సమస్యలు భక్తులకు పెద్ద తలనొప్పిగా మారాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.